ఒక ప్రశ్న, తమిళనాడులో ఎట్లా అమలవుతుంది? తమిళనాడు తరహా తెలంగాణలో గాని తమిళనాడులో వాళ్ళు అవకాశం లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సుప్రీంకోర్టు యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంబాశంకర్ అనేటువంటి ఆయనను చైర్మన్గా వేస్తూ ఆయనకు 10 మందిని ఎక్స్పర్ట్స్తో ఒక కమిషన్ వేశారు 1982లో. ఆయన 2.5 సంవత్సరాలు విశేషంగా కృషి చేసిండు. 5 కోట్ల జనాభాను సుమారు 40,000 మంది ఎన్యూమరేటర్స్ని పెట్టి అద్భుతమైనటువంటి ప్రశ్నావళిని రూపకల్పన చేసి ఆ ప్రశ్నావళి ఆధారంగా 5 కోట్ల జనాభా యొక్క మొత్తం స్థితిగతులను ఆయన సర్వే చేసిండు. ఆ డాటా వాళ్ళ దగ్గర ఉన్నది. దాన్ని ఎన్ని తీర్లు అంటే ఆ గణన చేసిన తర్వాత అప్పటి వరకు బీసీలుగా ఉన్నటువంటి దాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి క్లాసిఫికేషన్ చేసేటటువంటి దిశగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో కొంత ఎదిగి ఉన్నారు, అసలే ఎదిగినటువంటి వాళ్ళందరినీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ తయారు చేసిండు. సో బీసీ ఎంబీసీ కలిపి 50% ఇవ్వవచ్చని చెప్పి అంబాశంకర్ కమిషన్ నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత పరిణామ క్రమంలో దాని ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొట్టివేస్తే అప్పుడు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగానే రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లులు ఈ అమల్లో ఉన్నటువంటివి కొట్టివేయడం జరిగింది. కాబట్టి అయ్యా ఆనాడు శంకర్ దయాళ్ శర్మ గారు ఉన్నారు, వారికి 31C కిందనే ప్రొటెక్షన్ అడిగినారు. ఈ లెక్కలన్నీ కూడా చూసి ఈ ప్రొజెక్షన్స్ అన్ని కూడా చాలా కంపారిజన్ స్టడీ మోర్ సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు 31C కింద ప్రొటెక్షన్ ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ యాక్ట్ 45 ఆఫ్ 1994గా దాన్ని అసెంబ్లీలో ఆ చట్టాన్ని తయారు చేసుకొని కేంద్రాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర మంత్రివర్గం ద్వారా దాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టుకొని రాజ్యాంగ సవరణ ద్వారా 31B ప్రకారం 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నేను ఏం చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు జయలలిత గారు 1 మంత్ ఉన్నారు. పివి నరసింహారావు గారితో రోజు గొడవే. నువ్వు ఒక్క అఖిలపక్షం కూడా తీసుకుపోలే కదా. ఆమె పార్టీ వేరైనా, అక్కడ ప్రధానమంత్రి పార్టీ వేరైనా, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తన రాష్ట్రంలో బీసీల ప్రయోజనాల కోసం మీరు అన్నట్టు నెల రోజులు అయితే ఆమె నెల రోజులు ఉన్నదా 2 నెలలు ఉన్నదా అనేది రాజకీయ ఒత్తిడి పక్కన పెడితే పద్ధతులన్నీ కరెక్ట్ ఉన్నాయి. నీ అంబాశంకర్ కమిషన్ అద్భుతంగా ఉన్నది, నీ అనాలిసిస్ స్పాట్స్ చాలా బాగున్నాయి, నీ కంపారిజన్ స్టడీస్ బాగున్నాయి, నీ సింపోజిజమ్స్ కానీ నువ్వు ఇంటెలెక్చువల్ అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ చాలా అద్భుతంగా ఉన్నది. దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సోషాలజిస్టులను, ఆంథ్రోపాలజిస్టులను, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెసర్లందరినీ కూడా పెట్టుకొని అనేకమైన గ్రూపులు పెట్టాడు ఆయన. అంత గొప్పగా చేసినాడు కాబట్టి దేశం అంతా ఒప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయ ఒత్తిడి సరే, మైనారిటీ ప్రభుత్వం, మెజారిటీ ప్రభుత్వం, అది వేరే రాజకీయం. కానీ ఇవన్నీ కూడా ఏది లేకపోతే నీకు రాజ్యాంగ సవరణ అయితే ఒకవేళ రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో నువ్వు పెట్టుకున్నా ఆఫ్టర్ 2007 ఐఆర్ కోల్ రివ్యూ చేయవచ్చు అని చెప్పి మళ్ళీ నీకు 9 మందితో కూడా రాజ్యాంగ ధర్మాసనం నీకు బేసిక్ స్ట్రక్చర్ మీద మళ్ళీ జడ్జిమెంట్ ఉన్నది. అయితే 94 నుండి కూడా ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఇవాళ టచ్ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? లెక్కలన్నీ కరెక్ట్ ఉన్నాయి, బరాబర్ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు పాటించవయ్యా అని చెప్పి నేను సంవత్సరాల నుంచి మొత్తుకుంటాను. అన్ని తప్పుల తడక, ప్రతిదీ తప్పు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక్క పద్ధతి పాటించరు. వీ హ్యావ్ అబండెంట్ ఎంఫరికల్ డాటా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. వేర్ ఈస్ ద అబండెంట్ డాటా? ఆ డాటా అనేటువంటి సైంటిఫిక్ డాటానా? అది లీగల్ స్క్రూటినీలో నిలబడుతుందా? ఆ డాటా లీగల్ స్క్రూటినీలో నిలబడుతుందా? కాబట్టి వీటన్నిటికి సమాధానం లేదు. ఇవాళ కూడా నేను మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, యు ఆర్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా, మీరు సమాజం మీద అవగాహన వ్యక్తిగా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, ముందు భేషజాలు పక్కన పెట్టండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్లు, ఈ గోర్డినెన్స్లు అని చెప్పి మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేయకండి. మీరు సమగ్రంగా ఒక ఇండిపెండెంట్ కమిషన్, ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. అదే సుదర్శన్ రెడ్డి గారిని, ఆ కమిటీని అంతా కూడా మీరు డెడికేటెడ్ కమిషన్గా కాన్స్టిట్యూట్ చేసి వారి ద్వారా 2 నెలల్లో మొత్తం చేయించండి. వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోండి. ఎక్కడ పడితే అక్కడ నిలబడుతుంది. అది హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో నిలబడుతుంది. పద్ధతులు కరెక్ట్ ఉంటే, ప్రొసీజర్స్ కరెక్ట్ ఉంటే. ఎందుకంటే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన,
కులం ఏదైనా కావచ్చు, రెడ్డి కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, న్యాయమూర్తి న్యాయం చేస్తాడు. అంతే కదా. కాబట్టి వారినే పెట్టి మీరు డెడికేటెడ్ కమిషన్ వేసి మళ్ళీ మొత్తం చేయండి. 3 నెలల్లో పూర్తవుతుంది. మీకు సెప్టెంబర్ 30th వరకు టైం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇచ్చింది సింగిల్ బెంచే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లార్జర్ బెంచ్కి పోండి, అడగండి, టైం తీసుకోండి. సుదర్శన్ రెడ్డి గారినో, జస్టిస్ ఈశ్వరయ్య గారినో, చంద్రకుమార్ గారినో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా పెట్టి ఎక్స్పర్ట్స్తోని మొత్తం అధ్యయనం చేసి ముందుకు పోండి. నిజంగా కూడా దేశానికి మీరు రోల్ మోడల్ అవుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో దీన్ని అర్థం చేసుకొని బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యానికి మీరైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టాలని చెప్పి మీ ద్వారానే మనవి చేస్తా ఉన్నాం. రైట్. వక్లవర్ణ కృష్ణమోహన్ లాంటి ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలను తీసుకునైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తూతూ మంత్రంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఒక డ్రామాను పక్కన పెట్టి శాస్త్రీయంగా, సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.